కాకినాడ ఎంపీ సీట్ నుంచి గత 3 ఎన్నికల్లో 3 పార్టీల నుంచి పోటీ చేసిన చలమలశెట్టి సునీల్కి ఒక్కసారి కూడా అదృష్టం కలిసి రాలేదు. ఆయన 4వసారి అధికార పార్టీ టికెట్ వెతుక్కుంటూ వచ్చింది. సునీల్ని కాకినాడ లోక్సభ స్థానం అభ్యర్థిగా ఖరారు చేసింది వైసీపీ. మరి ఈ సారన్న సునీల్కు లక్ కలిసి వస్తుందా? హ్యాట్రిక్ పరాజయాలు చవిచూసిన ఆయన ట్రాక్ రికార్డ్ మారుతుందా? వాట్స్ ద స్టోరీ? కాకినాడ ఎంపీ సీటుపై వైసీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చి అక్కడ ఉత్కంఠకు తెరదించింది. ఆ స్థానాన్ని చలమలశెట్టి సునీల్కు కట్టబెట్టింది. గతంలోనూ ఆయనకు ఎంపీగా పోటీ చేసిన అనుభవం ఉంది. 3 సార్లు 3 పార్టీల నుంచి కాకినాడ బరిలో సునీల్ పోటీ చేశారు. ప్రజారాజ్యం పార్టీతో 2009లో రాజకీయ అరంగేట్రం చేసిన సునీల్ కాకినాడ ఎంపీగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు రాజశేఖర్ రెడ్డి హవాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. తర్వాత 2014 ఎన్నికల్లో వైసీపీ కండువా కప్పుకున్న సునీల్ కాకినాడ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఆ టైంలో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి తోట నరసింహ పోటీలో నిలవడంతో 3000 ఓట్ల తేడాతో చలమలశెట్టి సునీల్ ఓడిపోయారు. ఎన్నికల్లో సునీల్ టీడీపీ కండువా కప్పుకొని ఎన్నికల బరిలో దిగారు. వైసీపీ అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్ పోటీలో నిలిచారు. అయితే ఫ్యాన్ గాలి గట్టిగా వీయడంతో 3వసారి కూడా సునీల్కు నిరాశే మిగిలింది. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా గెలవలేకపోయినప్పటికీ కాకినాడ కేంద్రంగానే తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు సునీల్. తిరిగిప్పుడు వైసీపీ గూటికి చేరారు. చలమలశెట్టి సునీల్ స్వగ్రామం పత్తిపాడు నియోజకవర్గం వీరవరం. ఆయన బంధువర్గం అంతా కాకినాడ ఎంపీ పార్లమెంటు పరిధిలోనే ఉంది. పారిశ్రామికవేత్తగా గాను సునీల్కు పేరుంది. కాకినాడ ఎంపీగా 3 సార్లు 3 పార్టీల తరపున పోటీ చేసిన రాజకీయ పరిణామాల దృష్ట్యా 3 సార్లు సునీల్ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. మరోసారి వైసీపీ తరపున కాకినాడ ఎంపీగా పోటీ చేసేందుకు చలమలశెట్టి సునీల్ సిద్ధమయ్యారు. ప్రస్తుతం కాకినాడ ఎంపీగా పోటీ చేసేందుకు సునీల్ సుముఖంగా లేనప్పటికీ సర్వేలన్నీ ఆయనకే అనుకూలంగా ఉన్నాయని వైసీపీ అధిష్టానం ఆయనకు అవకాశం కల్పించిందట. సునీల్ అమ్మమ్మ ఊరు అదే సెగ్మెంట్ పరిధిలోని వీరవరం కావడంతో ఆ చుట్టుప్రక్కల నియోజకవర్గాల్లోనూ ఆయనకు గట్టిపట్టు ఉందని పార్టీ భావిస్తుంది. ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ నియోజకవర్గాలు బంధువర్గంతో పాటు తనకంటూ ఒక ప్రత్యేకమైన కేడర్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా సునీల్ పేరు తెచ్చుకున్నారు. గతంలో పోటీ చేసిన అనుభవంతో అన్ని పార్టీలతోనూ మంచి సంబంధాలు ఉండడంతో సునీల్ విజయం ఖాయమని వైసీపీ భావిస్తుంది. అటు టీడీపీ, అటు వైసీపీ, జనసేనల్లోనూ సునీల్కు సన్నిహితులు ఉన్నారు. ఇలా అన్ని సమీకరణాలు పరిశీలించాకే 4వసారి ఏపీ బరిలో సునీల్కు అధికార పార్టీ దించిందనే టాక్ నడుస్తోంది. ఈసారి సునీల్ లక్ ఎలా ఉంటుందో చూడాలి మరి.